సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని, కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధమన్నారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని, ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయన్నారు. గుర్గావ్లో భట్టి విక్రమార్క ఇల్లు ఆయన అత్తగారిల్లు ఉందని, ఈ విషయం ఎందుకు బయటకు రాలేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటని నిలదీశారు. 15% SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి. సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 GST వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. -5 2025. సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్. ఇవి నా లెక్కలు కావు, కాగు లెక్కలు, కాగు రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేదు. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000 పెరిగింది కేసీఆర్ పాలనలో. హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టిండ్రు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయిన కనబడే టీ హబ్ కానీ, నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? ఎవరు కట్టిండ్రు? అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు. మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన? ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా. ఈయన గారు ఇప్పుడు MCHRDలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? నువ్వెందుకు 100 కోట్ల రూపాయలతో MCHRDలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు? అసలు అది స్టార్ట్ చేసింది 30 కోట్లు, అంచనాలు 3 అంతలు పెరిగి ఇప్పుడు 100 దాటుతుంది. ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు. అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? ఏనంటే పార్టీలు అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా పైకి వచ్చిన రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట దప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతో. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వకపోతే నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను. కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. SC, ST, BC, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇవాళకి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే. ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి భట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లు ఉండడు. గుర్గావ్లో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతాడు రాత్రి. ఆ గుర్గావ్ ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూప్ ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే. పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు. ఈడీ ఎందుకో అందరికీ స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగిలేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందట. నోరా అమ్మోరాని ఇది నేను చెప్తలేను, ఇది టీఎస్ ఐపాస్. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చింది. మనిషి అంటూ అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా?
నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. ఇంత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు? పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబెడతాడో తుపాకులేనాయి, పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో.